కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఎయిర్ ఇండియా సిబ్బందిపై డీజీసీఏ వేటు వేసింది. వారం రోజులుగా ఆలస్యంగా నడుస్తున్న ఈ విమానాలు అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు చేపట్టింది డీజీసీఏ. ముగ్గురిని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్ ఇండియా అధికారుల తీరుపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాంకేతిక లోపాలు, ఆలస్యంగా విమానాలు నడపడంపై మండిపడింది. ముగ్గురు సీనియర్ ఎయిర్ ఇండియా అధికారులను విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. లేదంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎయిర్ ఇండియా అధికారులు పట్టించుకోవడం లేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ముగ్గురు అధికారులు సిబ్బంది షెడ్యూల్ రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించకుండానే విమానాల షెడ్యూల్ చేశారని, అంతేకాకుండా వారు ఈ తప్పిదాలపై జవాబుదారీతనంతో వ్యవహరించడం లేదని డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ పేర్కొంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, డీజీసీఏ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అదర్వైజ్ లైసెన్స్ రద్దు చేస్తామనేది. మరి ఎయిర్ ఇండియా నుంచి ఏదైనా సమాధానం వచ్చిందా? ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, అలాగే విమాన ప్రయాణాలు ఆలస్యం కావడం, ఇతర తప్పిదాలు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో డీజీసీఏ దీనిపైన ఎయిర్ ఇండియాని క్వశ్చన్ చేసినప్పుడు ముఖ్యంగా వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎయిర్ ఇండియాపైకి ఆదేశించడం జరిగింది. చురా సింగ్ ఇటు వైస్ ప్రెసిడెంట్ ఆపరేషనల్, అలాగే ప్లానింగ్ అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి చురా సింగ్, అలాగే పింకీ మిట్టల్, అలాగే ఇటు పాయల్ అరోరా, ఈ ముగ్గురు అధికారులపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని 10 రోజుల్లోగా ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలియపరచాలి అని చెప్పి డీజీసీఏకి సంబంధించిన ఉన్నతాధికారులు ఎయిర్ ఇండియాని ఆదేశించడం జరిగింది. అలాగే వరుసగా ముఖ్యంగా ఇటు ఈ విమాన ప్రమాదం జరగక ముందు, జరిగిన తర్వాత కూడా ఫ్లైట్ ఆపరేషన్స్లో ఆలస్యంగా బెంగళూరు టు లండన్ వెళ్లాల్సిన విమానం 10 గంటలు ఆలస్యంగా వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఫ్లైట్ షెడ్యూలింగ్స్లో కానీ, అలాగే ఇటు టెక్నికల్ డీటెయిల్స్లో కానీ, అలాగే సాంకేతిక పరమైన అంశాలు, అంతేకాకుండా అనుమతుల విషయంలో కూడా ఏదైతే నిబంధనలకు ఉల్లంఘంగా ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించిందో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పటి వరకు వాళ్ళకి ఆపరేషనల్ డ్యూటీస్ నుంచి దూరంగా ఉంచాలి, ఆ స్థానంలో కొత్త వారిని నియమించాలని చెప్పి కూడా డీజీసీఏ ఎయిర్ ఇండియాని ఆదేశించడం జరిగింది. డీజీసీఏ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా ప్రయాణికుల భద్రత మాకు ప్రాధాన్యత అన్న విషయాన్ని ఇటు ఎయిర్ ఇండియా కూడా డీజీసీఏకి తెలియపరచడం జరిగింది. సో ఈ ముగ్గురు అధికారులని కూడా ఆపరేషన్ డ్యూటీస్కి దూరంగా ఉంచడం జరిగింది. ఎందుకు ముఖ్యంగా ఈ విధంగా వ్యవహరించారు అన్న దానికి సంబంధించి క్రమశిక్షణ చర్యలు కూడా ఎయిర్ ఇండియా తీసుకోబోతుంది. అలాగే భవిష్యత్తులో ఈ విధమైన నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కనుక ఎయిర్ ఇండియా పైన జరిమానాలు విధించడం, అలాగే లైసెన్సులు రద్దు చేయడం సహా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సైతం ఇటు డీజీసీఏ హెచ్చరించడం జరిగింది. సో ఇది కేవలం ఎయిర్ ఇండియాకే కాదు, రానున్న రోజుల్లో విమాన ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక విమానయాన సంస్థలకు సంబంధించి కూడా ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో విమాన ప్రయాణ సేఫ్టీ, ఎయిర్ సేఫ్టీకి సంబంధించి ప్రయారిటీని విమానయాన మంత్రిత్వ శాఖ పెంచుతోంది. అందులో భాగంగానే డీజీసీఏ చర్యల్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.